to Nagashaurya. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వెళ్ళిపోయిన పెద్దలందరికీ, ముందుకు వచ్చిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు. అండ్ ముందుగా ఇళయరాజా గారి గురించి, ఆయన గురించి మాట్లాడడం చాలా చిన్న వయసు అన్నది. ఎందుకంటే ఆయన చేసిన మూవీస్ ఎన్నో, ఇంకా చేయాల్సినవి మరి ఎన్నో. ఆయనలో బాగా నాకు నచ్చిన మూవీస్ ఒకటి ఎదుగుతామని చెప్పి ఈరోజు వికీపీడియాలో చూశాను. లెక్క పెట్టుకుంటూ పోతే 100 పైనే ఉన్నాయి మూవీస్ నాకు నచ్చినవి మాత్రం. అంటే నేను ఊహల్లోకి వచ్చిన తర్వాత సో ఆల్మోస్ట్ 1000 మూవీస్ రీచ్ అవుతున్నారండి ఆయన. నా కెరీర్లో, స్టార్టింగ్ కెరీర్లో ఆయనతో చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆయన తీసిన నిర్ణయం కానీ, కిల్లర్ కానీ, అండ్ మైకిల్ మదన్ కామరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఇంకెన్నో వస్తూ ఉంటాయి. సో ద ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి మన ఇండియా తరపు నుంచి ఇళయరాజా గారు మాత్రమే. ప్రపంచంలో అన్ని సినిమాలు చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. సో నాకు తెలిసినంత వరకు ఆయన గురించి ఇంత మాట్లాడితే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలంటేనే, ఆయన పాటలు వినాలంటేనే, ఆయన పాటలు ఇప్పటికీ దాదాపుగా 5000 దాటేయండి. సో మనం ఒక్కొక్క పాట 5 నిమిషాలు వేసుకుని అది వినడానికి మనకి చాలా రోజులు పట్టుద్ది. సో ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన పాటలు వినాలి. సో డెఫినెట్లీ 5000 పాటలు వినాలంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ అండి. సో అది నేను విన్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్గా ఆయన గురించి మాట్లాడగలను. సో తప్పుగా ఏమనుకోద్దండి. సో ఇఫ్ ఐ స్పోక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ హిమ్, సో ఐఎమ్ సో సారీ. అండ్ మా డైరెక్టర్ గారు రమేష్ వర్మ గురించి నేను అన్నం పిలుస్తూ ఉంటాను, ఆయన డార్లింగ్ అని పిలుస్తుంటాడు. సో ఊహలు గుసగుసలాడే సినిమా అప్పటికి నాకు ఇంకా రాలేదండి, మూవీ రాలేదు. దానికంటే 2 years ముందే నాకు రమేష్ అన్న నాకు పరిచయం. ఒకరోజు ఆఫీస్కి పిలిచారు, సంథింగ్ కర్కుత్తి కాలంలో మనం సినిమా ట్రైనింగ్ ఆ పీరియడ్లో నాకు బాగా పరిచయం అయ్యారు ఆయన. సో పిలిచి నీకు ఛాన్స్ ఇస్తాను శౌర్య అన్నారు. నేను నమ్మలేదు, నాకు ఎందుకు ఇస్తారా అని చెప్పి. సో దాని తర్వాత నా గురించి స్టోరీ రాశారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3.5 years అయిందన్న. ఇట్స్ ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ స్టోరీ రాశారు, నా గురించే రాశారు అని చెప్పారు. సో తీస్తారు అనుకున్నాను. అప్పుడు ఏదో సంథింగ్ కుదరలేదు మా ఇద్దరి మధ్యలో. దాని తర్వాత ఊహలు గుసగుసలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కాంబినేషన్ వచ్చాం. నా గురించి ఏదైతే స్టోరీ రాసుకున్నారో ఆ రోజు, అదే స్టోరీ ఈరోజు అబ్బాయితో అమ్మాయిగా వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ అన్న. ఎందుకంటే యూజువల్లీ ఛాన్స్ వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ ఇస్తారు, బట్ నేను ఇండస్ట్రీ రాకముందే నన్ను నమ్మి ఆ రోజు కథ రెడీ చేశారు. అదే కథ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి సీరియస్లీ నా గురించి ఆగారండి. చాలా ఎంబారసింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన ఆఫీస్ ముందు నేను వెయిట్ చేసాను ఇది వరకు. నా గురించి 4 months డేట్స్ గురించి ఆగారు. చాలా తల తీసినట్టు అయిపోయింది. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను సినిమా చేస్తానన్నా. సో నన్ను ఏం అనుకోవద్దు. అండ్ శ్యామ్కి అని అడిగారండి. సచ్ ఆయనకి లేరండి, ఆయన రారు కూడా ఇలాంటి ప్లేసులకి. ఆయన ఫంక్షన్స్కి రారు. బికాజ్ ఈరోజు అంత అందంగా నేను పళ్ళకు కనిపిస్తున్నామంటే, ప్రొడ్యూసర్ గారి డబ్బు అంత బాగా అనిపిస్తుందంటే అది కేవలం శ్యామ్కే అని అడిగారండి. సో శ్యామ్ గారు రారు. సార్ మీరు టీవీలో చూస్తుంటే మీకు ఎప్పుడైనా కోపం తెప్పించుంటే సారీ సార్, బట్ నన్ను బాగా అందంగా చూపించారు హీరోయిన్ కంటే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకున్న పేషెన్స్కి, సీరియస్లీ మీకున్న ఎక్స్పీరియన్స్కి, పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ నా కెరీర్లో ఇంకా మరెన్నో మీతో మూవీస్ చేయాలని నా కోరిక. అండ్ ప్రొడ్యూసర్స్, నా క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుందండి ఇక్కడ, నేను మర్చిపోతుంటే చెప్పేస్తున్నారు ఇక్కడ. సో జవహర్ అంకుల్, ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అండి. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ కాదు, మై ఫ్యామిలీ అండి. బికాస్ ఈ సినిమా జరిగిన ఇన్సిడెంట్ అండి. ఎప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ బాగా చేశారు అని చెప్పడం కంటే కొంచెం వెరైటీ చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాగా శౌర్యత మూవీ అనుకుంటున్నానంటే రమేష్ వర్మ గారి ఆఫీస్కి మా డాడీ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత జవహర్ అంకుల్ అక్కడ ఉన్నారు, ఆయన ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ గురించి సెట్ చేయడానికి మాట్లాడుతున్నమాట. మా డాడీ ఎంటర్ అవ్వగానే ఆయన ఎరా నువ్వేంటి ఇక్కడ అరగంట మాట్లాడేసుకున్నారు. మొత్తం సొల్లు అనమాట, ఫ్రెండ్షిప్ సొల్లు. సో అయిపోయిన తర్వాత నువ్వేంటి ఇక్కడ అంటే శౌర్య మా అబ్బాయిరా అంటే, నువ్వేంటి ఇక్కడ అంటే శౌర్యతో నేను సినిమా తీస్తున్నాను రా. సో అప్పుడెప్పుడు విడిపోయిన ఫ్రెండ్షిప్ నా వల్ల కలిసింది అని ఒక చిన్న ఆనందంగా ఉందండి. సో ఈ సినిమా మీరందరూ హిట్ చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఇంకా తిక్కు చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, జవహర్ అంకుల్ అండ్ శాస్త్రి అంకుల్.
ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు మీరే దిక్కు. శ్యామ్ గారు కానీ, ఇళయరాజు గారు కానీ, రమేష్ వర్మ గారు కానీ, జవహర్ గారు కానీ, సో వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండి, కో డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, రమేష్ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. అండ్ స్టిల్స్ ఫోటోగ్రాఫర్ చాలా బాగా తీశారు. అండ్ ఈరోజు ఇంత మీ ముందు నుంచి మాట్లాడుతున్నామంటే ఈ ఆర్గనైజ్ చేసిన, ఈ స్టేజ్ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ మిమ్మల్ని చాలా బాగా వెయిట్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 9:45. చాలా ఎక్కువ మాట్లాడేశాను, మధ్య మధ్యలో కొన్ని సొల్లు కూడా వచ్చినాయి, ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. అదే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, పల్లక్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. షీ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ మా మమ్మీతో లాంచ్ అయింది, అది చాలా స్పెషల్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.